రావణుడు వాలితో యుద్ధం చేసిన విషయం తెలుసా? వాలి సామర్థ్యం గురించి తెలుసుకున్న రావణుడు వాలితో యుద్ధం చేయదలిచి కిష్కింద నగరంకి వెళ్తాడు. అక్కడ వాలి మంత్రుల్లో ఒకడైన తారుడు రావణుడికి పక్కనే ఉన్న ఒక ఎముకల కుప్పని చూపించి, ఇవన్నీ వాలితో యుద్ధం చేయదలిచి వచ్చిన వాళ్ళ ఎముకలు, త్వరలోనే నీ ఎముకలు కూడా ఇక్కడ కలిసిపోతాయి అని గర్వంగా చెప్తాడు. దాంతో రావణుడు ఇప్పుడు వాలి ఎక్కడున్నాడు అని గట్టిగా అడుగుతాడు. దక్షిణ సముద్రంలో ఉన్నాడని తెలుసుకుని రావణుడు తన పుష్పక విమానంలో దక్షిణ సముద్రంకి వెళ్లి అక్కడ సంధ్యావందనం చేస్తున్న వాలిని చూస్తాడు. వాలిని పట్టుకొని నలిపేద్దామని వెనక నుంచి నక్కుకుంటూ రావణుడు వస్తాడు. అది గమనించిన వాలి ఒక్కసారిగా రావణుడిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా నలిపేస్తాడు. రావణుడిని అలానే పట్టుకుంటూ 4 సముద్రాల్లోకి ఎగిరి తన సంధ్యావందనం పూర్తి చేసి తిరిగి కిష్కిందకి వచ్చేస్తాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా వాలి దగ్గర నుంచి విడిపించుకోలేకపోతాడు. కిష్కిందకి తిరిగి వచ్చిన వాలి రావణుడిని విడిచిపెట్టి అసలు ఎవడ్రా నువ్వు అని అంటాడు. వాలి పరాక్రమంకి బెదిరిపోయిన రావణుడు ఓటమిని ఒప్పుకొని రావణుడికి చెందినవన్నీ ఇక నుంచి వాలికి కూడా చెందుతాయి అని చెప్పి సంధి చేసుకుంటాడు. ఇంతకీ వాలికి ఉండే వరమేంటో తెలిస్తే కామెంట్ చేయండి.